మనం కృత్యాధార బోధనా పద్ధతి గురించి తెలుసుకుందాం. యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ మెథడ్. ఇక్కడ మన టీచింగ్ మెథడ్ గమనిస్తే పేర్లోనే ఉంది, యాక్టివిటీ బేస్డ్. కృత్యాధారము అంటే స్టూడెంట్స్ తోటి యాక్టివిటీస్ చేయించేటటువంటి టీచింగ్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ మెథడ్గా చెప్పొచ్చు. అంటే ఒక టాపిక్ మనం నేర్పించడంలో భాగంగా ఆ లెసన్ వాళ్ళకి పూర్తిగా అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో కానీ, లేదా దాని గురించి బ్రీఫ్గా కొంత ఎక్స్ప్లెయినేషన్స్ అనేవి ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి అర్థం కావడం కోసం నెక్స్ట్ ఫాలో అప్ యాక్టివిటీస్ అనేవి స్టూడెంట్స్ తోటి ఎక్కువగా చేయించడం ద్వారా కానీ మనం ఆ కాన్సెప్ట్ని టీచ్ చేసినట్లయితే అలాంటి టీచింగ్ మెథడ్ని మనం యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ మెథడ్గా చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఒక చైనా సామెతని గుర్తు తెచ్చుకుంటే, ఇఫ్ ఐ హియర్ ఐ ఫర్గెట్, ఇఫ్ ఐ సీ ఐ రిమెంబర్, ఇఫ్ ఐ డూ ఐ అండర్స్టాండ్ ఇట్ అని ఒక సేయింగ్ ఉందన్నమాట. అంటే ఏంటి, ఏదైతే మనం వింటామో అది మర్చిపోతాము, చూసింది గుర్తించుకుంటాము, అదే చేస్తే అవగాహన చేసుకుంటాము. అంటే దీనికి సంబంధించి మీకు సైకాలజీలో కూడా మన 5 సెన్స్ ఆర్గాన్స్ని యూజ్ చేసి నేర్చుకోవడం ద్వారా ఏది ఎంతకాలం గుర్తుంచుకుంటాం అనేది కూడా ఉంది. సో ఆ ప్రకారం మనం చూసుకున్నప్పుడు మనం నేర్చుకునేది గమనిస్తే వినటం ద్వారా నేర్చుకున్నది 10%, అలా చూడటం ద్వారా నేర్చుకున్నది ఒక 20%, వింటూ చూస్తూ నేర్చుకుంటే ఒక 30%, అలాగే చేయటం ద్వారా నేర్చుకుంటే మొత్తం అదే చేయడం ద్వారా నేర్చుకుంటే ఒక 90% ఇలా ఉన్నాయన్నమాట. ఆ ప్రకారం మనం గమనించినప్పుడు స్టూడెంట్స్ జస్ట్ ఏదో అలా లెసన్ వింటూ చూస్తూ ఉన్నది దానికంటే కూడా అదే లెసన్ని తను ఇన్వాల్వ్ అవుతూ, అంటే ఒక యాక్టివిటీ రూపంలో పార్టిసిపేషన్ చేస్తూ ఆ యాక్టివిటీస్ని కంప్లీట్ చేస్తే అలా నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళు చాలా కాలం గుర్తుపెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫిజికల్ ఎఫర్ట్ని అలాగే వాళ్ళ యొక్క మెంటల్ ఎఫర్ట్ని కూడా యూజ్ చేస్తూ ఆ యాక్టివిటీని వాళ్ళు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ని మనం టీచింగ్లో కల్పిస్తూ బోధించేటటువంటి యాక్టివిటీని మనం ఇందాక చెప్పుకున్నట్టు యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ మెథడ్గా చెప్పొచ్చు. ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, కృత్యాధార బోధనా పద్ధతిలో అభ్యసన సూత్రాలు, లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ మెథడ్, ఇది కానీ మనం గమనించినట్లయితే ఇందులో మెయిన్ మనకి ఒక 6 లెర్నింగ్ ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగింది. అలా అంటే వీటిని మనం ఫాలో అప్ అవడం ద్వారా టీచర్కి సంబంధించి చూసుకున్నప్పుడు స్టూడెంట్స్లో వాళ్ళు చాలా ఫాస్ట్ లెర్నింగ్ అనేది చేయడానికి, అలాగే స్టూడెంట్స్లో మనం ఏ క్యాపబిలిటీస్ అయితే, ఏం ఎబిలిటీస్ అయితే రావాలని మనం ఆశిస్తున్నామో ఆ ఎబిలిటీస్ని వాళ్ళు ఎక్వైర్ చేయడానికి ఈ ప్రిన్సిపల్స్ అనేవి యూజ్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్, ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యసన ప్రక్రియలు కల్పించటము, ప్రొవైడింగ్ టీచర్ జనరేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్. అంటే జనరల్గా పిల్లలు స్కూల్లో టీచర్ ఏం చెప్తే అది వింటూ కూర్చుంటారు. అదే బయటకు వెళ్ళిపోయాక ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్లుగా ఆటలాడుకునే వాళ్ళు ఆటలాడుకుంటారు, పాటలు పాడుకునే వాళ్ళు పాటలు పాడుకుంటుంటారు, కొంతమంది వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలా చేసే క్రమంలో వీళ్ళు స్కూల్లో ఏ అంశాలు అయితే నేర్చుకుంటున్నారో అంతకంటే ఎక్కువ విషయాలు వాళ్ళకి తెలియకుండానే బయట ఆటల ద్వారా, పాటల ద్వారా, చేసే పనుల ద్వారా వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ లెర్నింగ్ అనేది వాళ్ళు కండిషన్ లెర్నింగ్ జరగట్లా, అక్కడ అంతా కూడా న్యాచురల్గానే జరిగిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అనేక విషయాన్ని సహజంగా నేర్చుకోవడం జరుగుతుంది. అలా నేర్చుకునే క్రమంలో వాళ్ళల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఇనిషియేట్ పవర్స్ ఏమైతే ఉన్నాయో
ఆ పవర్స్ని వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగా క్లాస్ రూమ్లో కూడా వాళ్ళలో దాగి ఉన్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో, సామర్థ్యాలు, ఎబిలిటీస్, వాటిని ఉపయోగించుకోవడానికి చక్కగా స్టూడెంట్స్ అంటే ఇప్పుడు బయట వాళ్ళు చేసే దాని ద్వారా నేర్చుకున్న విషయాలు వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టంగా అనిపించవు. అదే క్లాస్ రూమ్ అనేటప్పుడు మాత్రం నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానా, అయ్య బాబోయ్ ఇది చాలా కష్టమైందా అన్నట్టుగా ఎందుకు అనిపిస్తున్నాయి వాళ్ళకి అంటే, అది వాళ్ళకి సహజంగా నేర్చుకున్నట్టు ఉండట్లా, ఏదో వాళ్ళ మెదడులో మనం బలవంతాన కుక్కేస్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. సో అలా అనిపించకుండా ఉండాలి అంటే న్యాచురల్ సెట్టింగ్స్లో ఉండే విధంగా మనకి చక్కగా యాక్టివిటీస్, టీచర్ని ఏం చేస్తా అంటూ ఫ్రంట్కి వస్తా చూడండి, అలా వాళ్ళలో ఇంట్రెస్ట్గా వాళ్ళ యాక్టివిటీస్ చేసే టైప్లో ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ని మనం కల్పించాల్సి ఉంటుందన్నమాట. ఎలా కల్పించవచ్చు అనేటప్పటికీ అది కూడా చేసేటువంటి యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి చాలా వాళ్ళ వయసుకి స్థాయికి తగ్గట్లుగా ఉంటూ, అలాగే వాళ్ళు అంతకుముందు నేర్చుకున్న ఈ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉండేలాగా, అంటే దాన్ని బేస్ చేసుకు ఇది నేర్చుకోవడానికి ఉండేలా మనకి ఆ యాక్టివిటీస్ని మనం రూపొందించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం, ఆ కాన్సెప్ట్ ఎలాంటి యాక్టివిటీస్ రూపొందించాలనేది మాత్రం పూర్తిగా టీచర్ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం చెప్పారు, రెండో ఎక్కాన్ని నేర్పించడం గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో రెండో ఎక్కని జనరల్గా అయితే మనం ఎలా చెప్పేస్తాం, ఓరల్గా పిల్లలకి 2 1 2 2 2 4 2 3 6 ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని కూడా పట్టి టైప్లో అప్ చెప్పండి రా, చదవండి రా, 3 సార్లు రాయండి రా, 4 సార్లు రాయండి రా ఇలా చెప్తాం. సో మనం అలాగే నేర్చుకున్నాం, పిల్లలకి కూడా అలాగే నేర్పిస్తూ ఉంటాం. కానీ ఇలాగ ఎంతమంది ఇన్ని ఎక్కాలని గుర్తుపెట్టుకుంటారు? అయితే దానికి సంబంధించి మనకి అలా కాకుండా ఎక్కాలనేవి కూడా మనకి ఏంటవి రిపీటెడ్ ఎడిషన్నే కదా మల్టిప్లికేషన్ అనేది. సో ఆ బేస్ మీద మనం పిల్లలకి ఆ రెండో ఎక్కాన్ని నేర్పించే క్రమంలో జనరల్గా రిపీటెడ్ ఎడిషన్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళకి ఇవి యాక్టివిటీ చేస్తున్నట్టుగా కాకుండా ఏదో ఆడుతూ పాడుతూ ఉన్నట్టుగా, దానికి సంబంధించి ఇక్కడ ఎలా చెప్పారు, 2 నుంచి 2 1 నుంచి 2 10 వరకు, అంటే 1వ నెంబర్ నుంచి 20వ నెంబర్ వరకు ఒక నెంబర్ లైన్ మీద నెంబర్స్ వేసేసి చక్కగా స్టూడెంట్స్ తోటి గెంతిస్తూ ఆడించడం. అంటే నేను జంప్ అన్నప్పుడు మీరు 2 నుంచి 4కి వెళ్ళాలి, 0 నుంచి 2కి వెళ్ళాలి, మళ్ళీ జంప్ అన్నప్పుడు 2 నుంచి ఒకటి స్కిప్ చేసి మళ్ళీ 4కి వెళ్ళాలి, అలాగా ఆడుతూ ఉండండి అని చెప్తూ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి నేర్పించవచ్చు. అలాగే చింతగింజలనో లేకపోతే రాళ్ళనో ఇచ్చి గ్రూప్స్గా 2 గింజల్ని ఒక గ్రూప్స్గా పెడుతూ వాటి నుంచి ఎక్కని నేర్పించవచ్చు. లేదా గ్రిడ్స్ పేపర్స్లో పెట్టి ఆ గ్రిడ్ పేపర్స్లో ఉండే 2 నెంబర్స్కి ఒక్కొక్క కలర్ వేస్తూ ఆ నెంబర్స్ని లెక్క పెట్టించడం ద్వారా కూడా మనకి రెండో ఎక్కని నేర్పించవచ్చు. లేదా చీపురు పుల్లల్ని యూస్ చేసి గ్రిడ్స్ కింద ఏర్పాటు చేస్తూ ఆ గ్రిల్స్ని వాటికి వేసిన నాట్స్ని లెక్క పెట్టించడం ద్వారా ఎక్కని నేర్పించవచ్చు. ఇలా మనకి వీటికి సంబంధించి అనేక రకాలుగా మనం స్టూడెంట్స్కి యాక్టివిటీస్ చేయించడం ద్వారా మనం ఈ రెండో ఎక్కని నేర్పించవచ్చు. కేవలం ఇదొకటనే కాదు, మనకి ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇందులో మల్టిపుల్స్ అనే టైప్ ఆఫ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా ఆడుతూ నేర్పించవచ్చు. లేదా మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్కూల్లో ఏం తోచినప్పుడు బస్ గేమ్ అని ఆడేవాళ్ళం. ఒకటి పక్కన ఉన్న ఫ్రెండ్ 2, తర్వాత వాళ్ళు 3 అలా చెప్పుకుంటూ వెళ్తే 5వ నెంబర్ వచ్చిన వాళ్ళు ఆగిపోవాలని, ఇలా అక్కడ స్కిప్ అనో లేకపోతే బస్ అనో అనాలని ఇలాగా ఆడుకున్నాం చూడండి. నిజానికి అందులో కూడా మనం గమనిస్తే అక్కడ 5వ ఎక్కని మనం నేర్చుకుంటున్నట్టు, ఎక్కడైతే 5వ నెంబరు 10వ నెంబరు ఎలా వస్తుందో అక్కడ ఆగిపోతున్నాము అంటే అక్కడ 5th యొక్క మల్టిపుల్ సంబంధించి మనం వాళ్ళకి నేర్పుతున్నట్టు. సో కేవలం 5 అనే నెంబరే కాకుండా మనం ఏ ఎక్కని నేర్పాలనుకుంటే ఆ ఎక్కడికి సంబంధించి చెప్పే క్రమంలో ఇలాంటి గేమ్స్ ఆడించవచ్చు చక్కగా. ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం ద్వారా స్టూడెంట్స్కి మేము ఏదో
తెలియని కొత్త పాఠ్యాంశాన్ని కష్టపడి నేర్చుకుంటున్నాము అన్నట్టుగా కాకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నాము అనేటువంటి ఫీలింగ్ కల్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కాన్సెప్ట్ కూడా బాగా అర్థమవుతుంది. అండ్ సెకండ్ వన్, క్రియలు, అన్వేషణ, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి చేయటం. ఎంకరేజింగ్ లెర్నింగ్ బై యాక్టివిటీస్, డిస్కవరింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. అంటే ఏ విధంగా చేయొచ్చు అంటే స్టూడెంట్స్ తోటి యాక్టివిటీస్ చేయించడం, మోడల్స్ తయారు చేయించడం, ఇవన్నీ కూడా అన్నమాట. లేదా ఒక ఎక్స్పెరిమెంట్ రూపంలో తయారు చేయించడం. అంటే దీనికి సంబంధించి కొలతలు ఇవి చేయించేటప్పుడు మనం ఆ బరువులు అవి చూపిస్తూ ఉంటాం చూడండి, అవి ఆ షేప్స్లో మట్టితోటి తూకం రాళ్ళని తయారు చేయించడం, లేదా ఈ పేపర్ ప్లేట్స్ని అవి యూస్ చేసి తెక్కడ ఎలా తయారు చేయాలనేది అవన్నీ కూడా పిల్లలకి యాక్టివిటీస్ రూపంలో చేయిస్తూ ఉండడం. ఇలా అలాగే షేప్స్ అవి ఉన్నాయి కదా, ఆ జామెట్రికల్ షేప్స్, వాటిని ఏమైనా అట్లతోటి పిల్లలతోటి కట్ చేయించడం, లేదా కలర్ పేపర్స్ని యూస్ చేసి కట్ చేయించడం, లేదా ట్యాన్గ్రామ్ యూస్ చేసి ఆ షేప్స్ని పరిచయం చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ని, డిజైన్స్ని పిల్లల్ని తయారు చేయమంటూ ఉండడం. ఇలాగా చేయించడం ద్వారా కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా స్టూడెంట్స్ని మనం చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే వ్యక్తిగత, సామూహిక, పూర్తి తరగతి పని అభివృద్ధి పరచటం. డెవలపింగ్ ఆఫ్ ఇండివిజువల్, గ్రూప్ అండ్ హోల్ క్లాస్ వర్క్. అంటే మనం స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి యాక్టివిటీస్ ఆ టాపిక్ని బట్టి, అలాగే క్లాస్ రూమ్లో ఉండే స్టూడెంట్స్ని బట్టి మనం 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఇండివిజువల్, గ్రూప్, హోల్ క్లాస్. అంటే మన దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ ఛాన్స్ ఉండి పిల్లలు కూడా ఇండివిజువల్గా చేయగలిగేలాంటి సింపుల్ యాక్టివిటీస్ ఉంటే, సో ప్రతి స్టూడెంట్కి సెపరేట్గా యాక్టివిటీని చేయించవచ్చు. అలా కాకుండా మనకి టైం అనేది తక్కువగా ఉంటూ, అలాగే రీసోర్సెస్ కూడా తక్కువగా ఉండి, అక్కడ కంపల్సరీ 2 లేదా 3 ఉండే లేదా అంతకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండవలసినటువంటి గ్రూప్ యాక్టివిటీస్ ఉన్నట్లయితే అలాగా ఆ యాక్టివిటీస్ని గ్రూప్లో చేయించవచ్చు. లేదా కొన్ని యాక్టివిటీస్ మొత్తం క్లాస్ రూమ్ అంతా కూడా కలిపి చేసే ఉంటాయి. సో అలా క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, హోల్ క్లాస్ వర్క్ అనేది చెప్పచ్చు. ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా, చూడండి ఒకసారి. ఇండివిజువల్ అనేటప్పటికీ స్టూడెంట్స్ని వాటికి ఆ టాపిక్స్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ అవి గీయమంటాం, లేదా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటాం. అలాగే గ్రూప్ వర్క్స్ అనేటప్పటికీ జామెట్రికల్ సంబంధించి ఏవైతే ఉన్న షేప్స్ సంబంధించినటువంటి ఏరియాస్ ఇలాంటివి కనుక్కునే క్రమంలో క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి లెంత్, అలాగే బ్రెడ్త్ ఇవన్నీ కనుక్కొని వైశాల్యాన్ని కనుక్కోమండం, లేదా క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ సంబంధించినటువంటి హైట్స్ ఇవన్నీ లెక్క పెట్టడం, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ యాక్టివిటీస్గానే చెప్పొచ్చు. ఎందుకంటే కంపల్సరీ అక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించి ఇలా ఇండివిజువల్గా లేదా గ్రూప్స్లో చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అన్నింటినీ కలిపి వాళ్ళు వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ రూమ్లో కూర్చుని ప్రతి ప్రాజెక్ట్ వర్క్, ప్రతి గ్రూప్ సంబంధించిన రిజల్ట్స్ ఆధారంగా క్లాస్ రూమ్లో దాని మీద చర్చ అనేది జరిపి దానికి సంబంధించి ఒక డెసిషన్కి అనేది రావడం అనేది మనం హోల్ క్లాస్ వర్క్గా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే వైయక్తిక భేదాలని గుర్తించటం. రికగ్నైజింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే మనకి ఇంత ముందు క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం, జనరల్గా క్లాస్ రూమ్లో మనం 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ని గమనించవచ్చు. యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్. సో అంటే మనకి అభ్యసన పరంగా చూసుకున్నప్పుడు సాధారణంగా చదివే విద్యార్థులు, ప్రతిభావంతులు అంటే ఫాస్ట్ లెర్నర్స్, అలాగే స్లో లెర్నర్స్, కొంచెం మంద అభ్యాసకులు ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం డిజైన్ చేసి ఆలోచించే యాక్టివిటీస్ అనేవి అందరు స్టూడెంట్స్ ఒకేలా రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొన్ని యాక్టివిటీస్ అన్ని రకాల స్టూడెంట్స్ చేయడానికి వీలుగా ఉంటే, కొన్ని యాక్టివిటీస్ కొంతమంది మాత్రమే చేయడానికి, అంటే యావరేజ్ స్టూడెంట్స్ ఆర్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే చేసే వీలు అనేది ఉంటుంది. కాబట్టి
కంపల్సరీగా కాన్సెప్ట్ అందరికీ అర్థం కావాలంటే క్లాస్ రూమ్లో ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారో మ్యాక్సిమం మనం ప్లాన్ చేసుకునేటప్పుడే ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గట్లుగా ఈ యాక్టివిటీస్ని మనం డిజైన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ యాక్టివిటీస్ చేయటం ద్వారా కొంతమందికి ఒకవేళ అర్థం కాలేదు అన్నప్పుడు వెంటనే వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి మరింత ఈజీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అలాంటి యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం ద్వారా మనం ఆ కాన్సెప్ట్ని నేర్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్, స్థానిక పరిసరాల వినియోగం, యూజింగ్ ఆఫ్ లోకల్ ఎన్విరాన్మెంట్. అంటే స్టూడెంట్స్ సంబంధించి యాక్టివిటీస్ చేయించే క్రమంలో కంపల్సరీ చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి రీసోర్సెస్ని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ రీసోర్సెస్ అనేవి లివింగ్ థింగ్స్ కావచ్చు, నాన్ లివింగ్ థింగ్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్కి సంబంధించి ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఇలాంటివి నేర్పే క్రమంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మల్టిప్లికేషన్స్లో చూడండి చింతగింజలు, రాళ్ళు ఇలాంటివి యూస్ చేయొచ్చని చెప్పాం. అలాగా వాటిని యూస్ చేసుకుంటూ చెప్పచ్చు. లేదా స్ట్రాస్, నెంబర్స్ అవి నేర్పే క్రమంలో స్ట్రాస్ లేదా ఇంకా మనకు చాక్లెట్స్ ఇలాంటి వాటిని యూస్ చేస్తూ చెప్పచ్చు. అలాగే మనకు సిమెట్రీ ఇలాంటివి నేర్పే క్రమంలో చెట్టు ఆకులు ఏవైతే ఉంటాయో వేపాకు చెట్టు సంబంధించి ఆకులు అవి చూసినప్పుడు ఒక ప్యాటర్న్ గురించి చెప్పేటప్పుడు వాటిని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. అలాగే మనం ఇంకా చెప్పాలంటే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, అలాగే ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఇలాంటివి చెప్పడానికి పూసల్ని యూస్ చేసుకోవచ్చు మనం. సో వాటిని యూస్ చేసి తయారు చేసిన పూసల చట్రాన్ని యూస్ చేస్తూ చెప్పచ్చు. అలాగే ఇవే కాకుండా రాళ్ళు, తూనికలు అంటే వెయిట్ సంబంధించినటువంటివి మట్టితో తయారు చేసినటువంటి మోడల్స్ని యూస్ చేస్తూ చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం లివింగ్ థింగ్స్ అనేటప్పటికీ మ్యాథ్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో వాటికి సంబంధించి చెప్పేటటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, ఇలా ప్రతి రీసోర్స్ని, అలాగే హ్యూమన్ రీసోర్సెస్ వీళ్ళందరినీ కూడా మనం యూస్ చేసుకుంటూ స్టూడెంట్స్కి ఆ యాక్టివిటీస్ అలాంటివి వాటిని కల్పించడం ద్వారా ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ లాస్ట్, పిల్లల పనిని ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గదిని రూపొందించటం, క్రియేటింగ్ అన్ ఇంట్రెస్టింగ్ క్లాస్ రూమ్ బై డిస్ప్లేయింగ్ చిల్డ్రన్స్ వర్క్. క్లాస్ రూమ్ అనేది ఎప్పుడూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. స్టూడెంట్స్కి క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి నచ్చినటువంటి ఎన్విరాన్మెంట్లోకి వచ్చామనేటువంటి ఫీలింగ్ కలగాలి. సో అలా కలగాలి అంటే క్లాస్ రూమ్ ఎలా ఉండాలి అనేటప్పటికీ దానికి స్టూడెంట్స్ యాక్టివిటీస్ అనేవి చక్కగా ఆడుతూ పాడుతూ ఉండేలా ఉండాలి. అలాగే వాళ్ళు చదివేటువంటి క్లాస్ రూమ్ ఏదైతే ఉందో ఆ తరగతి గది గోడల మీద ఉండే కాన్సెప్ట్స్ కూడా చక్కగా అటు కాన్సెప్ట్ నేర్పేలా ఉండాలి, పిక్చర్స్ కానీ అవి. అట్ ద సేమ్ టైం అది వాతావరణం తేలికపరిచేలా హ్యూమరస్ కార్టూన్స్ లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి కలర్స్లో ఆ నెంబర్స్ అనేవి వేయబడి ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించి ఆ మ్యాథమెటికల్ కావచ్చు, లేదా సైంటిఫిక్గా సైన్స్కి సంబంధించినవి కావచ్చు, లాంగ్వేజెస్ సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే ఆ టాపిక్స్కి రిలేటెడ్గా ఉంటూ పిల్లలు యూజ్ చేసుకునే లాంటి పిక్చర్స్ కానీ, టాయ్స్ కానీ, మోడల్స్ కానీ, లేదా ఫజిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకించి క్లాస్ రూమ్లో ఒక కబోర్డ్ ఏర్పాటు చేసి అందులో మొత్తం టీఎల్ఎమ్స్ని అక్కడ ఉంచాలి. అవసరమైనప్పుడు పిల్లలు ఉపయోగించుకునేటువంటి ఛాన్స్ అనేది కూడా అక్కడ ఇవ్వాలన్నమాట. అలాగే ఇందా మనం చెప్పుకున్నట్టుగా యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి కండిషన్డ్గా కాకుండా వాళ్ళు ఆడుతూ పాడుతూ సరదాగా చేస్తున్న ఫీలింగ్ ఉండేలాంటి యాక్టివిటీస్నే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు ఈ యాక్టివిటీస్లో భాగంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని మోడల్స్ అవి తయారు చేయడానికి స్టూడెంట్స్ చేస్తారని చెప్పుకున్నాం కదా. అలా స్టూడెంట్స్ తయారు చేసినటువంటి యాక్టివిటీస్ అవి ఏవైనా సరే, మోడల్స్ ఏమైనా సరే, అవి కలర్ పేపర్స్తో చేసేటువంటి చిన్న చిన్న బొమ్మలు కావచ్చు, లేదా పెద్ద పెద్ద
బంకమట్టితో చేసే పెద్ద మోడల్స్ కావచ్చు, లేదా థర్మోకోల్ షీట్తో చేసేవి కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు చేసినటువంటి పనిని డిస్ప్లే చేసేలాగా క్లాస్ రూమ్లో సెట్టింగ్స్ ఉంటే వాళ్ళు ఇంకా అలాంటి మరిన్ని వర్క్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలా మనకి యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అనేటప్పటికీ మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి 6 పాయింట్స్ అంటే టీచర్ రూపొందించినటువంటి ఈ అభ్యసన ప్రక్రియలను కల్పించటం ఒకటి, అలాగే క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి చేయటం ఒకటి, అలాగే స్టూడెంట్స్ యొక్క ఇండివిజువల్ అలాగే గ్రూప్ అండ్ హోల్ క్లాస్ యాక్టివిటీస్ని డెవలప్ చేయటం ఒకటి, అలాగే వాళ్ళ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి గుర్తించటం ఒకటి, అలాగే ఈ యాక్టివిటీస్ చేయించడంలో లోకల్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకోవడం ఒకటి, అండ్ ఫైనల్గా స్టూడెంట్స్ యొక్క వర్క్ని డిస్ప్లే చేయటం ద్వారా క్లాస్ రూమ్ని చక్కగా ఆకర్షణీయంగా తయారు చేయటం ఒకటి. ఈ 6 ప్రిన్సిపల్స్ని కూడా మనం యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా చేయటం ద్వారా ఈ యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో నేర్చుకునేటువంటి ఏ కాన్సెప్ట్ అయినా సరే స్టూడెంట్ చక్కగా నేర్చుకోగలుగుతాడు.